च भव्यं च सर्वं यश्चाधितिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ओम शांति शांति शांति। ओम సిద్ధర్ ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. సత్యవతి ప్రకాశం లక్ష్మణ్ గారు సందేహం అడుగుతా అన్నారు. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. నమస్తే. సత్యవతి ప్రకాశం. ఓం ఆచార్య గారు, సందేహం మర్చిపోయాను ఆచార్య గారు, గుర్తొచ్చినప్పుడు మళ్ళీ అడుగుతాను. స్పష్టీకరణ. మొన్నటి సందేహ నివృత్తిలో బ్రహ్మ సాక్షాత్కారంలో సందేహ నివృత్తి ఏంటంటే ఆకారంతో ఉన్నటువంటి జీవునికి ఆకారంతో స్పర్శతో చూడాలనుకున్నటువంటి జీవుడికి స్పర్శ నిరాకారంగా దేహరహితంగా ఉన్నటువంటి జీవాత్మ నిరాకారమైనటువంటి పరమేశ్వరుని ఒడిలోకి దయానంద సరస్వతి చూపిస్తున్నటువంటి ఈ రహస్యం. మొదట గర్భము లోపట శిశువు, గర్భము బయట తండ్రి, దేహముతో దేహం స్పర్శ. లోపల నుండి శిశువు పులకరింతతో కేరింతలు కొడుతూ తన్నుతున్నటువంటి ఆ స్పర్శను తల్లి చెప్తూ తండ్రికి, చూడు వీడు ఎలా తంతున్నాడో చూడు అని చెప్పేసి ఆ స్పర్శను చూపిస్తుంటే ఇతడు స్పర్శిస్తుంటాడు. స్పర్శతో స్పర్శ, దేహముతో దేహం. బయటకు వచ్చిన తర్వాత దేహముతో దేహానికి ఉన్నటువంటి కళ్ళతో చూసేటువంటి అతనికి తన తండ్రిని దేహముతో చూపిస్తున్నాడు. దేహముతో దేహమును నిరాకార అవస్థలో జీవనముక్తి, మనో నిగ్రహం, ఇంద్రియ వశీకరణ తర్వాత దేహాతీతమైనటువంటిది. ఓం ఖం బ్రహ్మ ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర ఉదు ఉదు వయం తమసస్వరిస్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యం అగన్మజ్యోతిరుత్తమం. సూర్యం ఉత్తమ జ్యోతి స్వరూపుడైనటువంటి సూర్యుని యొక్క సాన్నిధ్యానికి చేరుకోవడం. సూర్యుడిగా కనిపిస్తున్నటువంటి ఈ ప్రకృతి, భూమి యొక్క వికారం, మృతంతోటి మట్టిని సంస్కృతంలో మృతం అంటుంటారు. మృతం యొక్క వికారం మార్తాండం అంటే సూర్యుని మధ్యలో ఉన్నటువంటి ఆ నల్లని మచ్చ, అది బ్లాక్ హోల్ అని ఇంగ్లీష్ లో అంటారు. బ్లాక్ హోల్, ఆ నల్లని మచ్చ, బెజ్జం. ఇప్పుడు దానిని మన ఋషిమునులు ప్రజలెల్లరూ గుర్తించాలని చెప్పేసి మన తినుబండార పదార్థం చిల్లుగారెగా మనము కంచంలో వడ్డించుకొని తింటుంటాం. దీనికి అది ఎర్రగా ఉంటుంటది సూర్యుడు కాబట్టి ఈ చిల్లుగారెను కూడా నూనెలో వేయించుకొని ఆ చిల్లు శబ్దం ద్వారం దేహంతో, గర్భంతో వచ్చినటువంటి శిశువు ఆ దేహంతో, దేహానికి ఉన్నటువంటి కళ్ళతోటి ఉన్నటువంటి తల్లిని పరిచయం చేస్తున్నటువంటి తల్లి. అదిగో తల్లి, నాన్న, అదిగో నాన్న, అదిగో నాన్న. గర్భంలో ఉన్నప్పుడు ఇది రికార్డింగ్ అవ్వట్లేదు ఆచార్య గారు. అవుతుంది. గర్భంలో ఉన్నప్పుడు ఇదిగో వీడు తంతున్నాడు చూడు, ఇదిగో వీడు ఎలా ఆడుతున్నాడు చూడు అని ప్రకృతి తండ్రి కొడుకులను సంపర్కాన్ని ఏకం చేసినటువంటిది. బయటకు వచ్చిన తర్వాత దేహంతో దేహాన్ని పరిచయం చేస్తున్నటువంటిది.
ఇంకా దేహం ధ్యానం చేసుకునేటప్పుడు దయానంద సరస్వతి ఇంటికి దూరంగా అడవిలోకి వెళ్ళి ఏకాంతంగా ధ్యానం చేస్తున్నప్పుడు ప్రకృతికి ఆవల పరమేశ్వరుడు ఈ యొక్క ప్రకృతి యొక్క వృక్ష వనస్పతి నది గుఫల యొక్క ఈ యొక్క కనబడే రూపంలో కనబడే వ్యక్తిగా ఇతను ధ్యానం చేసుకుంటున్నటువంటిది. ప్రకృతి ఇద్దరి మధ్యలో తెర ఆవరణగా ఉన్నది. ఈ రహస్యాన్ని గుర్తించాలి. ఇక మరొక రహస్యం, ఈ ఈశ్వర సాక్షాత్కార ప్రకరణంలో మరొక రహస్యం, భూ ఎప్పుడైతే ఈ ప్రాణధారణ చేసినటువంటిది ఉద్గీత ప్రాణాయామం చేస్తున్నప్పుడు దయానంద సరస్వతి ఋగ్వేదము 10వ మండలము 75వ సూక్తం 5వ మంత్రం, ఇమం మే గంగే యమునే సరస్వతి శుతుద్రి, ఈ మంత్ర రహస్యాన్ని విప్పుతూ ఏమంటున్నానంటే, ధ్యానం చేసేటప్పుడు ఇడాపింగళ అనేటువంటిది ఈ యొక్క మూలాధారం నుంచి ఇక్కడికి వెళ్ళి లేపాలి అని అన్నప్పుడు, ఎప్పుడైతే సాధనామయంగా ఉండడం జరుగుతుంటుందో అది ఊర్ధ్వరేతస్సులు అవుతుంటారు. ఎప్పుడైతే భగవంతుని సృష్టిని నడిపించాలి, తన వంశంను నిలబెట్టుకోవాలి అనేటువంటి ఉద్దేశం ఉంటుంటుందో, ఆ యొక్క శుక్రం సంతానోత్పత్తి కోసం గర్భాధానం చేయడం జరుగుతుంది. కిందికి వెళ్తేటో గర్భాధానం తోటి దేహోత్పత్తి, పైకి భువః స్వః మహః జనః తపః ఓం సత్యం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర ఓం సత్యం, దేహాతీత అవస్థకు జన్మరాహిత్య అవస్థకు ఇది ఊర్ధ్వరేతస్సుగా ఉద్గీత ప్రాణాయామం మాధ్యముగా ఊర్ధ్వరేతస్సుగా దేహం నుంచి బయటకు వచ్చినప్పుడు ఆకార నిరాకార స్వరూపం నిరాకారం ఏకదేశీయ జీవాత్మ సర్వవ్యాపక పరమాత్మని బడిలోకి, చాలా జాగ్రత్తగా వినండి, ఏకదేశీయ జీవాత్మ ఈ దేహాన్ని వదిలి సర్వత్ర అంతటా వ్యాపించి ఉన్నటువంటిది. ఇప్పుడు ఇంటిలో ఉన్నటువంటి వ్యక్తి ఇంటి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ప్రాపంచిక జీవితంలో భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే, సుపరిచితులు అల్పము, అపరిచితులు అపారం. దీనినే ఈ సంకుచిత భావం నుంచి విశాల దృష్టికోణానికి తీసుకెళ్లడమే గంగలో కలపడం. చనిపోయిన వారి ఎముకలను గంగలో కలపాలంటే వాళ్ళు అక్కడ ఆ ఎముకలను తీసుకొని అక్కడికి పోతారు. అదంతా మూర్ఖత్వం. ఈ యొక్క సంకుచిత భావం, ఇంటి పరిధి మిడిమిడి జ్ఞానంతో విశాల దృష్టికోణంలోకి, సామాజిక వ్యవస్థలోకి మనల్ని తీసుకురావడం. అందుకనే మనల్ని పుట్టించింది తల్లి గర్భం నుంచి, తండ్రి వంశంలోనేనైనా మన జీవనోపాధి మాత్రం యావత్ ప్రపంచంలో అపరిచితుల మధ్యలో పెట్టాడు. కుల వృత్తుల పేరుతో వారి దగ్గర పెట్టేసరికి మనకు ఏది కావాలన్నా, కంచం కావాలన్నా, చషకం కావాలన్నా, కంచం అంటే పల్లెం, చషకం అంటే గిలాస, ఏమంటారు ఘటం అంటే కుండ కావాలన్నా, వస్త్రం కావాలన్నా, ఏది కావాలన్నా ఆయా కులవృత్తుల వారి దగ్గరికి వెళ్ళాల్సిందే. అపరిచితుల దగ్గరికి నడిపిస్తున్నాడు. ఇది భగవంతుడు చూపిస్తున్నటువంటి రహస్యము. అందుకని ఈ ఈశ్వర సాక్షాత్కారం అంటే ఒక రూపముగా ఇంకెక్కడో ప్రత్యేకంగా ఉంటుంది, అదేదో లోకం ఉంటుంది అనేటువంటి భ్రమలు కాకుండా మన వ్యవహారంలోనే మన చుట్టే ఉన్నది అనేటువంటి. నువ్వు దేహంతో చూస్తావా, దేహంతో, స్పర్శతో చూస్తావా, స్పర్శతో, నీవు నిరాకారంగా చూస్తావా, నిరాకారంగా. అర్థమైందా లక్ష్మణ్ గారు? ఈ స్పర్శ దగ్గర గర్భంలో ఉన్నప్పుడు తండ్రి కొడుకుల మధ్య ఆ స్పర్శ జ్ఞానం కలిగిస్తున్నప్పుడు మధ్యలో ప్రకృతి పొర, గర్భం యొక్క పొరనే ఉంది. మళ్ళీ బయటకు వచ్చాక శిశువు పుట్టి కళ్ళు తెరిచి అందరిని గుర్తుపడుతున్నప్పుడు అదిగో నాన్న అని ఇద్దరి మధ్యలో వారిదిగా ఉండి బిడ్డను తండ్రికి పరిచయం చేయడం, తండ్రిని బిడ్డకు పరిచయం చేయడం. మళ్ళీ ఎప్పుడైతే నిరాకార అవస్థలు, ఇదంతా దేహం అంతా ఒకటిది, జీవితం అంతా ఒకటిది, ఇది ఒక నాటకం, తినేదంతా ఒక
నాటకం, కనువిప్పు కల్పించడానికి ఇదంతా ఒట్టిదే. నేను ఆత్మతత్వం, శుద్ధతత్వము అని తెలుసుకున్నప్పుడు దేహాతీతంగా ఈ నిరాకార భావముగా దేహాన్ని వదిలి ఈ బయటకు వెళ్ళజేయడం, పుట్టలోంచి పాము వస్తున్నట్టుగా ఈ యొక్క బ్రహ్మరంధ్రం నుంచి, ఈ దేహం నుంచి ఆత్మ బయటకు వచ్చి సర్వత్ర వ్యాపకమై ఉన్నటువంటి ఆ పరమేశ్వరి తత్వాన్ని చేరుకోవడం. అర్థమవుతుందా ప్రభాకర్ గారు? లక్ష్మణ్ గారు? అర్థమవుతుంది ఆచార్య గారు. అవుతుంది ఆచార్య. ఆచార్య గారు, ఇంకొక చిన్న సందేహం ఆచార్య గారు. అక్రియా ధ్యాన స్థితికి చేరుకున్న తర్వాత మరి ఈశ్వర సాక్షాత్కారం కానీ, తన యొక్క స్వరూపం ఆత్మ సాక్షాత్కారం కానీ జరుగుతుంది అని తనకి ఎలా తెలుస్తుంది ఆచార్య గారు? ఎలా అవగతం అవుతుంది? ఇవాళటి ప్రకరణంలో లక్ష్మణ్ గారికి అక్రియయే అర్థం కాలేదు. అక్కడ వారు ఉదాహరణ ఏమిస్తున్నారంటే, ఓం ప్రకాష్ కూడా ఈ భావంను కొంతవరకు విషయ అవగాహన గురించి చెప్పడం జరిగింది, కానీ ఇది సరైనటువంటిది కాదు. పారితోషికం వ్యక్తి అపేక్ష అనేటువంటిది, ఈ పారితోషికం రాగానే నేను ఇది తీసుకుంటా, అది తీసుకుంటా, నేను పిల్లల పెళ్ళిళ్ళు చేస్తా, ఇల్లు కట్టుకుంటా, బట్టలు తీసుకుంటా, ఇది అపేక్ష. వృద్ధాప్య పెన్షన్ వాళ్ళు ఎవరైతే తీసుకుంటున్నారో, సేవా నివృత్తి పొందినటువంటి, రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళకి అపేక్ష ఉంటుంటది. అపేక్ష ఉన్నప్పుడు అది అక్రియకు వర్తించదు. ఇది ఒకటి. ఇక సాక్షాత్కార స్థితి వేరు, అక్రియ స్థితి వేరు. అక్రియ స్థితిలో క్రియ నివృత్తి అవడమే. ఇప్పుడు ఏమంటారు, రోజు అడుగుతుంటారు కదా, పని అయిపోయిందా అంటే, అమ్మ ఇప్పుడు చేసి అలసిపోయాను, ఇప్పటికి అయిపోయింది అని అంటుంటారు. ఇక అయిపోయిన తర్వాత ఆ ఆనందాన్ని అనుభవించడం, విశ్రాంతియా, భోజనం చేయడమా, లేదంటే ఇంకెవరితోనైనా కబుర్లు ఆడడమా, ఏదైనా ఒక మనోరంజన ఆనందాన్ని అనుభవించడం. ఆ పని ఉన్నంతసేపు, క్రియ చేస్తున్నంతసేపు ఈ క్రియలో ఉద్విగ్నతగా అటు ఇటు చంచలంగా ఉండడం. ఈ పని అయిపోయిందంటే ఒక నిర్మలత, ఒక శాంతత, ప్రశాంతి, ఈ అనుభూతియే అక్రియ, ఈ ప్రశాంత భావం. ఇక సాక్షాత్కార స్థితిలో వ్యక్తి ఇప్పుడు ఏంటంటే, నూనెలో కానీ నీళ్ళల్లో కానీ సూర్యుని యొక్క ప్రతిబింబం ఎప్పుడు కనబడుతుంది అని అంటే, నిర్మలత్వానికి వచ్చినప్పుడు. మనము ఈ యొక్క సాక్షాత్కార ప్రక్రియలో ఆ విదుషిమణి యొక్క ఉదాహరణ తీసుకోవడం దేనికి అంటే, ఆమెకు ఆశ్రయం ఇవ్వలేదు ఒకటి, చలి పెడుతుంది ఇంకొకటి, పండు వెన్నెల ఎంత విరబూసినట్టుగా ఆ యొక్క జ్యోత్స్న, ఆ యొక్క చంద్రుడు ఎంత మంచి పండు వెన్నెలను కురిపిస్తున్నాడు అంటే, ఆ పండు వెన్నెలు ఈ యొక్క పొద్దుతిరుగుడు పువ్వులు తిరుగుతూ ఆ అందమే ఆనందం. అది ఎంత అద్భుతంగా ఉంది అని అంటే, తదేవాగ్నిస్తదాదిత్యస్తదువాయు తదు చంద్రమా, ఆ పిల్లగాలి వీచేటువంటి ఆ పిల్లగాలి యొక్క స్పర్శ ఈశ్వరుని యొక్క అనుభూతి. ఆ నిండు పౌర్ణమి స్వరూపం ఈశ్వరుని యొక్క అనుభూతి. ఆ నిండు పున్నమి యొక్క వెన్నెల వర్షించడం ఈశ్వరుని యొక్క అనుభూతి. ఈ అనుభూతిలో ఇన్ని రకాలుగా ఆ విదుషిముని తను ఈశ్వరుని యొక్క వైదిక విద్వాంసరాలు కాబట్టి ఆ స్వరూపంలో ఈశ్వరుని గ్రహించింది, సాక్షాత్కారం చేసుకుంది. ఈ చంద్రుడికి ఎక్కడిది ప్రకాశం? చంద్రుడు పరాధీనుడు, అతనిది కానే కాదు. కాబట్టి మరి చంద్రుడిలో ఈశ్వర సాక్షాత్కారం ఎక్కడిది? ఈశ్వరుడు ఈ రకంగా నేను వచ్చాను. ఇప్పుడు ఎవరైనా ఇంటి ముందుకు వస్తే తలుపు కొట్టడం కానీ, లేదంటే ఫోన్ చేస్తే హలో అనే శబ్దం చేయడం కానీ, ఏంటంటే నేను వచ్చాను, నేను మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను అనేటువంటి ఉనికిని తెలియజేయడం. ఈ ఉనికియే సూర్యుని వెలుతురుతో ప్రకాశిస్తున్నటువంటి చంద్రుడు. సూర్యుని వెలుతురుతో ప్రకాశిస్తున్నటువంటి చంద్రుడు తన వెన్నెలను కురిపించడం అంటే ఈశ్వరుడు వచ్చాడు. అమ్మా పడుకున్నావా? లే, నేను నీ దగ్గరకు వచ్చాను, నేను నిన్ను చూడడానికి వచ్చాను, నువ్వు నిద్రమత్తులో ఉంటే ఎలా, లేసిరా
అనేటువంటి భావమే ఆమెను చలిపెట్టి నిద్ర లేపింది. లక్ష్మణ్ గారు అర్థమవుతుందా? ఓం అర్థమవుతుంది ఆచార్య గారు, ధన్యవాదాలు. ఓం. ఆ అనుభూతి ఆమె పొందడమే. ఇంకొక ఘటన అయిందంటే మిడిమిడి జ్ఞానంతో ఒక సాధ్వీమని ఒక ధర్మ గురువు దగ్గరికి వచ్చి ధర్మ సందేహ నివృత్తి చేసుకుంటున్నప్పుడు, ఆత్మ పరమాత్మ చర్చ చేస్తున్నప్పుడు ఆ సముద్రపు ఒడ్డున వారిద్దరే ఉన్నారు, అక్కడ మరొకరెవరు లేరు. ఆ సముద్రపు ఆ పక్కన గాలి వచ్చి ఆ యొక్క సాధువు యొక్క వస్త్రం గాలికి ఎగిరి ఆమె మీద పడగానే ఆమె ఏమన్నదంటే ఒకేసారి ఇట్లా వణికిపోయింది అనమాట. ఏంటంటే అతను ఏమైంది, ఆత్మ పరమాత్మ చర్చలు చేస్తున్నాం కదా, ఏమైంది, నేను అలా ఏమన్నా అన్నానా అంటే, కాదు, మీ మగవాళ్ళ వస్త్రం మా మీద పడకూడదు. అర్థమైందా? అతను నవ్వాడు అనమాట సాధువు. నీవు ఆత్మ పరమాత్మ అనేటువంటి దేహాతీత ఆత్మ విషయాన్ని చర్చిస్తున్నప్పుడు, పరమాత్మ విషయం చర్చిస్తున్నప్పుడు నీకు దేహమే లేదు, నాకు దేహమే లేదు, మనం పరమానందంలో ఉన్నటువంటి స్థితిలో నీవు స్త్రీ భావాన్ని ఎప్పుడు గ్రహించావు, నాలో పురుష భావాన్ని ఎప్పుడు చూసావు? సరే, మన స్త్రీ పురుష దేహాలు దూరమే ఉన్నా ఈ దేహాల మీద ఉన్నటువంటి వస్త్రము స్త్రీ పురుషం ఎలా అయ్యింది, ఆ వస్త్రం యొక్క స్పర్శకు నువ్వు ఎలా స్పందించావు అంటే నువ్వు ఎక్కడున్నావు? నీకు ఈ ఆత్మ పరమాత్మ చర్చ అనేటువంటిది నీకు ఇష్టం లేదు, నువ్వు నటిస్తున్నావు, నువ్వు దేహభావంతో ఉన్నావు, నువ్వు కాముకంగా ఉన్నావు. అర్థమవుతుందా? అర్థమవుతుంది ఆచార్య గారు, ధన్యవాదాలు. ఓం. ఇక్కడ దైహికమే, అక్కడ దైహికమే. ఆవిడ స్త్రీయే, ఈవిడ స్త్రీయే. ఆమె సాధ్వీమని, ఈమె సాధ్వీమని. కానీ వేషధారణ చేసుకున్నంత మాత్రాన, వస్త్రధారణ చేసుకున్నంత మాత్రాన వారు అలాంటి వారని అనుకోవడమే మన అజ్ఞానం. ఇప్పుడు చాలా వరకు ఈ సమస్య ఎక్కడ వస్తున్నది అంటే, ఈ ఫలానా గురువు గారు ఇట్లా చేశారంట, వీరు ఇట్లా చేశారంట. అవును, ఇట్లా చేశారట అంటే అది వారి ప్రారంధం, వారిని అలా చేయించింది, వారు అనుభవిస్తున్నారు. ఎవరు అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ఆ కర్మ చేసే దగ్గర ఉన్నారు, వారు అక్రియలో లేరు, వారు సాక్షాత్కారంలో లేరు. ఇది కాబట్టి ఎవరి ప్రారంధం ఎలా ఉంటే ఆ రకంగా ఉంటుంటారు. అర్థమైతే అర్థం చేసుకోండి, అర్థం కాకపోతే ప్రశ్నించండి. ఎందుకంటే వస్త్రధారణ చేసుకున్నటువంటి వారు సాధు వేషంలో, ఆచార్య వేషంలో ఇట్లా ఉన్నటువంటి వాళ్ళు చెడు కర్మలు చేయకూడదని, గురుకులంలో చదువుకున్నంత మాత్రాన మాంసం తినకూడదని ఎక్కడా లేదు. ఆ పదార్థం ఒకటే, చదువుకున్న వారికి, చదువుకోని వారికి, ఆర్య సమాజకులకు, అనార్య సమాజకులకు, ఎవరికైనా ఒకటే. కానీ నువ్వు తింటావా తినవా అది నీ వివేకం మీద ఆధారపడి ఉంటుంటుంది. వెలిగిందా చెడు కర్మ, తప్పుడు కర్మ? ఇప్పుడు మన ప్రకరణంలోకి వస్తే సత్యత ప్రకాశం ఏకాదశ సముల్లాసం 253వ పుటలో చూడండి. బ్రహ్మమే జీవుడై అతడు వేరు కాని నాడు, ప్రభాకర్ గారు వేరు కాని నాడు జీవుడు సర్వజ్ఞుడు కావలేను. బ్రహ్మమే జీవుడు అతడు వేరు కాని నాడు. వేరు కాని నాడు అని అంటే అంతఃకరణ అవచ్ఛిన్నం. అంతఃకరణము అనేటువంటి ప్రారబ్ధము ప్రభావితం చేస్తున్నంత వరకు దేవుడు జీవుడై ఉన్నాడు. ఎప్పుడైతే గురుముఖ పరంపరతోటి సాధనామయంగా ఉన్నటువంటి జీవుడు జ్ఞానవంతుడు అవుతుంటాడో, పూర్ణ జ్ఞాని అవుతుంటాడో, సంప్రజ్ఞాత అసంప్రజ్ఞాత సమాధి అవస్థకు అతీతంగా ఉంటుంటాడో, అటువంటి స్థితిలో జీవుడు సర్వజ్ఞుడు కావలేనా కాకూడదా? ఇది నవీన వేదాంతికి దయానంద సరస్వతి ప్రశ్నిస్తున్నటువంటి సందేశం.
కావాలి. ఎందుకు అనంటే ఎప్పుడైతే అంతఃకరణం అనే ప్రారబ్ధము కర్మఫలము ప్రభావితం చేస్తున్నప్పుడు దేవునత్వం అంటే దివ్యత్వాన్ని విడిచిపెట్టి జీవుడిగా ఒక దేహంలో జన్మనెత్తుతున్నప్పుడు మరి పరిపూర్ణ జ్ఞాని అయినప్పుడు ఇక దేహంతో పని లేదు, ఆహారంతో పని లేదు, జన్మలతో పని లేదు. ఏ ప్రకృతి ప్రభావంతో ప్రభావితం కానటువంటి స్థితిలో అతడు జీవన్ముక్తుడు అయినప్పుడు అతన్ని ముక్త జీవునిగానే ఎందుకు ఉంచాలి, సర్వజ్ఞుడిగా ఎందుకు కాకూడదు? అర్థమవుతుందా? దేవుడు అంతఃకరణంతో కూడినప్పుడు జీవుడైనప్పుడు మరి పూర్ణ జ్ఞాని అయినప్పుడు సర్వజ్ఞుడు కావాలి కదా. దేవుడు కావాలి, అలా కావడం లేదు. మరి జీవుడుగానే ఉంటున్నాడు. అందుకని నవీన వేదాంతము తప్పు అనేది ఈ తర్కం ద్వారా నిరూపణ చేస్తున్నాడు దయానంద సరస్వతి. బ్రహ్మము కంటే భిన్నమైన ప్రత్యభిజ్ఞ. ప్రభాకర్ గారు మైక్ బంద్ చేయండి, వెంటనే బంద్ చేస్తే బ్రహ్మ ప్రతిబింబము బ్రహ్మము కంటే భిన్నమైన ప్రత్యభిజ్ఞ, పూర్వము చూసినది కాని విన్నది కాని తెలియబడ నేరదు, అది ఇది అను ప్రత్యభిజ్ఞ కలగదు. ఇప్పుడు పైన ప్రకరణంలో ఏమిచ్చాడు చివరికి చూడండి. ఇవాళ మొదలైనటువంటిది ఏంటంటే మధురలో చూసిన వస్తువును స్వరింపజాలనంత వరకు. ఇప్పుడు ఏంటంటే ఎక్కడికెళ్ళి వస్తున్నదంటే ఇక్కడ కాశీ దేశమునకు పోయి అక్కడనున్న బ్రహ్మము ఆవరించినప్పుడు ఆ బ్రహ్మము మధురలో చూచిన వస్తువును జాలరను నియమం ఉండుట వలన మధురాంతఃకరణ అవచ్ఛిన్న బ్రహ్మము వేరు, కాశీలో అంతఃకరణ అవచ్ఛిన్న బ్రహ్మము వేరు కదా. మధురలోని చిదాభాసము వేరు, కాశీలోని చిదాభాసము వేరని భావము. అంటే ఇది జీవునికి ఎట్లయితే కలుగుతుందో పూర్వజన్మ జ్ఞానము. ఇప్పుడు అవును, ఇప్పుడు అన్యోన్యంగా జీవించినటువంటి భార్యాభర్తలు లేదంటే తల్లిదండ్రి పిల్లలు ఎంతైతే అన్యోన్యంగా ఉంటుంటారో, చాలా స్నేహంగా ప్రేమగా ఉంటుంటారో, అనుకోకుండా గతించిన వారు చనిపోతే గనక, భర్త గాని భార్య గాని చనిపోతే గాని, లేదంటే పిల్లలు చనిపోయినా తల్లిదండ్రి చనిపోయినా, వాళ్ళు మిగిలినటువంటి వారు వేరే వారు చనిపోయిన వారు ఎట్లాగో వెళ్ళిపోయారు, ఉన్నటువంటి వారు వారి విరహంలో ఎక్కడ అటువంటి లక్షణాలు కనబడి అదిగో అని చెప్పేసి నిద్రలో ఉలిక్కి పడడం కానీ, బస్ స్టాండ్లో, బస్సులో, రైల్వే స్టేషన్లో, టీవీలో ఎక్కడ అటువంటి వారు కనబడిన అదిగో అనేటువంటి భావంతో ఆ పూర్వస్మృతులు గుర్తుకొస్తాయి. ఆ రకంగా మరి జీవునికి వస్తూ ఉంటాయి కదా. మరి దేవుడు అంతఃకరణ యుక్తంగా ఉన్నప్పుడు, పునర్జన్మతోటి ఈ వివిధ జన్మలలో ఉన్నప్పుడు గత జన్మల స్మరణం కూడా రావాలి కదా అనేటువంటిది అభిప్రాయము. ఒకటేమో అంతఃకరణంతో కూడుకున్నటువంటి దేవుడు జీవుడవడము, మరియు జీవుడైనప్పుడు పూర్ణ జ్ఞాని అయి జీవన్ముక్తి పొందుతున్నటువంటి జీవుడు దేవుడు ఎందుకు కావట్లేదు ఒకటి. ఇంకొకటి ఒక చోట చూసినటువంటి ఆ దెబ్బ యొక్క అనుభవము బర్రలాగా దెబ్బ తగిలి కాలు విరిగినా, చెయ్యి విరిగినా, మొండి చెయ్యి మొండి కాలు, దృష్టి పోతే గుడ్డి వాళ్ళుగా, వినికిడిపోతే చెవిటి వాళ్ళుగా, ఇవైతే మచ్చలు ఎట్లయితే కనిపిస్తున్నాయో అదే విధంగా ఒక చోట చూసినటువంటి వ్యక్తి మరొక చోట కనిపించినప్పుడు వీరు వారేనా అనేటువంటి అనుమానం, పూర్వజ్ఞానం అనేటువంటిది మరి దేవుడికి కూడా కలగాలి కదా, కలుగుతుందా అనేటువంటిది ప్రశ్న దయానంద సరస్వతి నవీన వేదాంతుల ముందు పెట్టాడు. బ్రహ్మం ఒకటియే కావున స్మరణము కలగగల దందువేని
బ్రహ్మమునందు ఏడ అజ్ఞానము కాని దుఃఖము కాని కలిగిన బ్రహ్మమునకు అంతటికి అది వర్తింపవలసి వచ్చును. ఇప్పుడు అంతా అది బ్రహ్మనిత్యం జగన్మిత్య సర్వం కల్విదం బ్రహ్మ, అంతా బ్రహ్మమే. ఇదంతా కనిపించేటువంటిది జీవరూపము గాని ఈ ప్రకృతి రూపం గాని ఇదంతా అజ్ఞానము, ఇది సరైనది కాదు అని అంటే అంతా సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్పేసి బ్రహ్మమే అంతటా నిండి ఉన్నాడని ఒకవేళ అన్నట్లయితే అజ్ఞానం కాని దుఃఖము కాని కలిగిన బ్రహ్మమునకు, ఎందుకు అంటే అంతఃకరణతో జీవుడై ఉన్నప్పుడు అజ్ఞానం వలన దుఃఖము బాధలు ఏవైతే కలుగుతుంటాయో అవన్నీ బ్రహ్మమునకంతటికి అవి వర్తింపవలసి వచ్చును. అతడు దేవుడైతే ఏమైనా కావచ్చు, జీవుడిగా వచ్చినప్పుడు మరి ఆ దేవుడికి కూడా దెబ్బ తగలాలి, ఆ దేవుడికి కూడా గుచ్చుకోవాలి, ఆ దేవుడికి కూడా కన్నుపోవాలి, ఆ దేవుడు కూడా కాళ్ళు చేతులు ఎరిగిపోవాలి, అతడికి కూడా మృత్యువు రావాలి. ఇది సంభవమా అనేటువంటి అభిప్రాయంను బ్రహ్మమునకు అంతటికి అది వర్తింపవలసి వచ్చును అని చెప్పేసి దయానంద చెప్తున్నాడు. మరియు ఇట్టి దృష్టాంతము వలన నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావ యుక్తమగు బ్రహ్మమును అశుద్ధము అజ్ఞానయుక్తము బద్ధము చేసితిరి. అఖండ బ్రహ్మమును ఖండములు చేసి బ్రహ్మమును కొరగానిదిగా చేసితిరి. బ్రహ్మతత్వాన్ని కొరగానిదిగా చేసితిరి. కొరగానిది అంటే ఎందుకు లెక్కించదగినదిగా, అటు సంపూర్ణ జ్ఞానిగా లెక్కించబడట్లేదు, ఇటు పూర్ణ అజ్ఞానిగా బాధితుడు దుఃఖితుడు అని ఇది కూడా ఎందుకు కొరగాకుండా చేశారు అని అభిప్రాయం. అర్థమవుతుందా లేదా? కొరగానిది అంటే ఏం పనికి రాకుండా చేస్తారని. ఏమి పనికి రాకుండా అని కాదు స్వామి, వస్తువు అయితే ఏమి పనికి రాకుండా అంటుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక గొప్ప వ్యక్తిని తీసుకొచ్చి ఒక మామూలు వ్యక్తిగా లెక్కిస్తే, అతన్ని అవమానపరిచినట్టు చేస్తే, అతన్ని తీసుకొచ్చి అంటే ఇప్పుడు పరిగణలోకి రాకుండా చేసినట్టు ఆచార్య. పరిగణలోకి రాకుండా గుర్తించకుండా అనగదొక్కడం అంటారు చూడండి. అది అనగదొక్కడం, లెక్క చేయకపోవడం, అవమానపరచడం, కించపరచడం అటువంటిది. ఇప్పుడు కాళిదాస్ పేరు విన్నారా? మహాకవి కాళిదాస్. ఆ కాళిదాసు గారి యొక్క రహస్యం ఏంటంటే, ఆ కాళిదాసు గారి భార్య చాలా తెలివైనటువంటిది. ఎంత పెద్ద దిగ్గజ పండితులను తీసుకొచ్చినా కూడా వాళ్ళను చిటికెలో పరాభవం చేస్తుంది, అంటే ఓడిస్తుంది అనమాట. దానితోటి పండిత వర్గానికి అంత ఎనలేని ఈర్ష. ఎందుకంటే వాళ్లకు కట్న కానుకలు అందుతలేవు, సన్మానాలు అందుతలేవు, అన్నిట్లా అవమానమే ఉంటున్నది. కాబట్టి పూట గడవడం కష్టమైతుంది, దుర్భరం అవుతుంది అన్నట్టుగా. అయితే ఈమె మదము అనచాలనేటువంటి కక్ష గట్టి ఆ పండితులంతా మరి రాజుగారికి విన్నవించారు. అమ్మాయి గారికి మరి రాకుమారికి పెళ్లి చేస్తే బాగుంటుంటది మహారాజా అని చెప్పేసి అని అంటే, అవును ఇంత మంచి సలహా ఇచ్చారు, దీంట్లో మాత్రం మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే, మరి తగిన వరుణ్ణి వెతకండి అని అంటే, వాళ్ళంతా కక్షపూరితంగా ఉన్నారు. కాబట్టి అప్పుడు ఎటువంటి వాడిని వెతుకుతారు అని అంటే, ఈమె మనకు అణిగిబణిగి ఉండాలంటే ఈమె ఎంత తెలివైనదో అంత మొండివాడిని మూర్ఖుణ్ణి తీసుకొచ్చి జతగట్టాలని చెప్పేసి వాళ్ళు వెతుకుతున్నారు అన్నట్టు. అంటే వీళ్ళు పండితులు స్వయంగా ఎలాంటి వాడిని వెతుకుతున్నారంటే, అత్యంత నిమ్నస్తరమైనటువంటి బుద్ధి తక్కువ బుద్ధిహీనుణ్ణి వెతకండి అని చెప్పేసి వాళ్ళు వెతకాలని నిర్ణయించుకున్నారు. ఈ కాళిదాస్ అనేటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, తాను ఒక చెట్టు మీదకి ఎక్కి తాను ఏ కొమ్మ మీద అయితే కూర్చున్నాడో ఆ కొమ్మ మొదల్లో ఎక్కడైతే కాండానికి అతుక్కుంటుంటుందో ఆ కొమ్మకు దూరంగా నిలబడి, కొమ్మ మీద దూరంగా నిలబడి ఆ చెట్టు కాండానికి అతుక్కున్న దగ్గర, ఆ పంగ దగ్గర దాన్ని నరుకుతున్నాడు. అంటే తన నిలబడ్డ కొమ్మని తాను నరుక్కుంటున్నాడు అన్నట్టుగా. ఇంతకంటే బుద్ధిహీనుడు ఇంకొకడు ఉండడు ప్రపంచంలో, ఇతడు సరైన వాడు అని చెప్పేసి అతన్ని పట్టుకుంటారు అన్నాడు. పట్టుకొని ఏం చేస్తుంటారంటే,
అంటే ఇక అతనికి చదువు లేదు, సంధ్య లేదు, ఏది లేదు. తను నిలబడ్డ కొమ్మునే తాను నరుక్కుంటున్నాడు కాబట్టి అతనికి చెప్పామట, మేము ఎట్లా చెప్తే అట్లా చెప్పాలి, లేదంటే నిన్ను చంపి పడదొబ్బుతాం అని చెప్పేసి అతన్ని బాగా భయపెట్టారనమాట. అంటే మరి నేనేం చెప్పాలి అంటే, ఆమె ఏది అడిగినా నువ్వు ఇట్లా వేలు చూపెట్టాలి, 1, 2 చూపెట్టాలి, మిగతాదంతా మేము చూసుకుంటాం అని చెప్పేసి అతనికి మంచి పండితుని వేషం వేసి ఇక రాజ్యసభలో కూర్చుండబెట్టారు. ఎందుకంటే రాకుమారిని ఓడిస్తేనే ఆమెకు భర్తగా అవుతుంటాడు కాబట్టి ఇక సభలో సభ అంతా నిర్ణయం అయిపోయింది. అక్కడ స్వయంవరం అన్నట్టుగా ఒక రకంగా. అప్పుడు ఆ స్వయంవరంలో ఆ రాకుమారిని ఓడించాలి తర్కంలో. ఇక అతన్ని కూర్చుండబెట్టి అతని చుట్టూ వీళ్ళంతా పండితులు కూర్చుండి ఆమె ఏమన్నానంటే, ఈ ప్రపంచాన్ని ఎవరు నడిపిస్తున్నారు, ప్రపంచం ఎలా నడుస్తున్నది అంటే వెనకకెళ్ళి ఒకడు ఏళ్ళతో పొడిచాడు అనమాట. ఇతను ఏమన్నాడు, ఇతనికి తెలియదు కాబట్టి ఇట్లా అన్నాడు. ఇట్లా వేలనేసరి దేవుడు ఒక్కడే. చూసారా ఎంత తెలివిగా సమాధానం చెప్పాడు. నువ్వు ఇన్ని శబ్దాలు వాడాల్సి వచ్చింది రాకుమారి గారు. మన పండితుడు ఎంత దిగ్గజంటే అతను మాటలతో కాకుండా చేతలతో చూపిస్తున్నాడు, ఒక్కడే దేవుడు అని. ఈ రకంగా అతనికి ఏమి తెలియదు. ఈ రకంగా రాకుమారిని ఓడించి ఇక వివాహం జరిపేస్తే రాకుమారి గారికి ఈయన మాట్లాడేందుకు అని చెప్పేసి ఆమెకు అనుమానం వచ్చింది. సరే వివాహం అయింది. శోభనం రాత్రిలో ఆ పడక గదిలోకి పోయి చూస్తే వాడికి ఆ రాదు, ఈ రాదు, ఏది రాదు. చూసేసరికి ఆమె ఎంత మానసిక క్షోభకు గురైంది అని అంటే, ఓహో ఈ దుర్మార్గులంతా నా మీద కక్ష గట్టి నాకు ఇలాంటి వాడిని అంటగట్టి నా జీవితాన్ని ఆగం చేశారు. సరే వీరికి నేను బుద్ధి చెప్తానని చెప్పేసి, స్వామి నువ్వు నేను చెప్పినట్టుగా చెయ్యి, చేస్తేనే నువ్వు నాతో పాటు ఉంటావు, లేదంటే నేను కూడా చంపేస్తా అని చెప్పేసి అతనికి చెప్పి అతనికి బలకంతో అక్షర జ్ఞానం నేర్పించి ఆమె ఎంత పెద్ద కవిని తయారు చేస్తుందంటే, అభిజ్ఞాన శాకుంతలం అనే గ్రంథము ఈ కాళిదాసు గారి చేతనే రచింపబడింది. మీరు వినే ఉండొచ్చు అభిజ్ఞాన శాకుంతలం అనేటువంటిది. సంస్కృత సాహిత్యంలో ఇది ఒక మంచి గ్రంథం. ఇప్పుడు ఆవిడ ఏమి మనసులో పెట్టుకున్నది అని అంటే, ఏ రకంగానైతే మహాభారత యుద్ధంలో ఉలూపి తన కుమారుడు బర్బరీకుతోటి అర్జున్ని ఓడించాలి, అర్జున్ని పరాభావం అందించాలని లక్ష్యం పెట్టుకొని బర్బరీకుని ఎట్లయితే తయారు చేసిందో, ఈవిడ ఏం చేసిందంటే తన భర్త చేత ఈ పండితులందరి నోరు మోయించాలి, వీళ్ళని ఓడించాలని చెప్పేసి, నా భర్త చేత నేను ఓడింపజేస్తాను, నా చేత అయితే వాళ్ళు ఎప్పుడూ ఓడిపోయారు, నా భర్తనే వాళ్ళని ఓడించాలని చెప్పేసి అతనికి విద్య నేర్పించి తర్కం చేయించి అందరి చేత ఓడిస్తుంది. అర్థమవుతుందా? ఎప్పుడు వినట్టున్నారు, అందుకే స్పందించట్లేదు. విన్నారా? ఇప్పుడు నవీన వేదాంతి మాట్లాడుతున్నాడు చూడండి. నిరాకారమునకును ఆభాసం ఏర్పడును. నిరాకారమునకు కూడా ఆభాసం ఏర్పడుతుంటదంట. దర్పణమునందును జలాశయమునందును ఆకాశము యొక్క ఆభాసము చూడనగుచున్నది. ఎవరికైనా అర్థమైందా? దర్పణము ఈ వాక్యం అర్థం ఇప్పుడు ఏమంటున్నా అంటే, నిరాకారంలో కూడా ఆభాసం ఏర్పడుతుంది. ఏమిటిది ఆభాసం ఏర్పడుతుంది అంటే, అతను దృష్టాంతం ఇస్తున్నాడు. ఎలా ఏర్పడుతుందంటే, దర్పణమునందును జలాశయమునందును ఆకాశం యొక్క ఆభాసము చూడనగుచున్నది. ఇప్పుడు ఇక్కడనేమో విషయ ప్రస్తావన ఏం చేశాడు? ఏర్పడుతున్నది, ఆభాసము ఏర్పడుతున్నది అంటే అవగాహన కలుగుతుంది. ఆభాసం అంటే అవగాహన, సరి అయినటువంటి జ్ఞానము కలుగుతుంది అని చెప్పేసి విషయ ప్రస్తావన చేశాడు. ఇక వ్యాఖ్యానం ఏం చేస్తున్నాడు అంటే, దర్పమునందును జలాశయమునందును ఆకాశం యొక్క ఆభాసము చూడనగుచున్నది. ఇక్కడ 3 ఉన్నాయి. మొదటనేమో నిరాకారమునకును ఆభాసం ఏర్పడును అనేటువంటిది ఆ వ్యక్తికి అవగాహన కలుగుతుంది, ఎవరికైనా అవగాహన కలుగుతుంది అనేటువంటిది వారికి సొంత తెలివి తేటలు జ్ఞానోదయం కలుగుతుంది అనేటువంటిది మొదటి వాక్య అంశం. ఇక రెండవది ఏంటంటే, దర్పణము ఒకటి, ఈ దర్పణములో మరియు జలాశయంలో ఆకాశం అనేటువంటిది రెండవది,
రెండవ దానిని ఆభాసమును చూడనగును, చూసేవారు మూడవ వారు. ఇక్కడ చూడండి, మొదటి వాక్యంలో అతను చెప్పింది ఆ నిరాకారం అని. ఇప్పుడు దయానంద సరస్వతి ప్రశ్నించింది ఏంటంటే, మరి ఆ చిదాభాసము అనేటువంటిది, ఆభాసము అనేటువంటిది బ్రహ్మకు కూడా కలగాలి కదా. బ్రహ్మ కలగడం అంటే ఏంటంటే, బ్రహ్మ అజ్ఞానిగా ఉన్నాడు కాబట్టి అతనికి జ్ఞానోదయం, అవగాహన కలగాలి. మరి అది కలుగుతుందా లేదా అంటే నవీన వేదాంత అన్నాడు, నిరాకారమైనటువంటి బ్రహ్మకు కూడా ఆభాసం ఏర్పడుతుంది, అంటే జ్ఞానోదయం అవుతుంది అని అతని అభిప్రాయం. ఇంకా వ్యాఖ్యానంలో ఏం చెప్తున్నాడు, దర్పణము జలాశయము అనే ఈ రెండింటిలో ఆకాశం అనేటువంటి రెండవ రూపమును చూడనగుచున్నది అనేటువంటి మూడవ వ్యక్తి గురించి చెప్తున్నాడు. అర్థమవుతుందా? అంటే పై వాక్యానికి ఈ వాక్యానికి పొంతం లేకుండా మాట్లాడుతున్నాను. అది అభిప్రాయం. ఆకాశము నీలంగా గాని అన్య విధంగా గాని గంభీరంగా గాని కనిపించును. ఎవరికి కనిపిస్తుంది? చూసే వ్యక్తికి కనిపిస్తుంది. అంతేగాని ఈ యొక్క నిరాకారమైనటువంటి, ఇప్పుడు ఏమంటారంటే, భూమి మీద ఉన్నటువంటి వారికి ఆకాశం ఎంతైతే పైకి కనిపిస్తుందో, విమానంలో రాకెట్లో పైకి ఎగురుతున్నటువంటి వారికి కూడా అంతే పైకి కనిపిస్తుంటది. అంటే ఆకాశముకు ఆకారము లేదు అనేది అభిప్రాయం. మరి ఈ నీలముగా ఏమి కనిపిస్తుంది అంటే నీటి పరమాణువుల యొక్క సంగ్రహం. అర్థమవుతుందా లేదా? అవునాచార్య గారు, అంతే. అంతేగాని ఆకాశానికి రూపం అంటూ ఉండదు. కానీ ఇక్కడ ఏమని చెప్తున్నాడు, ఆకాశం నీలంగా గాని అన్య విధంగా, అంటే మేఘావృతమై ఉండడం గాని గంభీరంగా గాని కనిపించును. అట్లే బ్రహ్మము కూడా నిరాకారమైనను అంతఃకరణములలో భాషించును. అంతఃకరణములలో ఇక్కడ ఇంకా వ్యాఖ్యానం భలే గమ్మత్తుగా తీసుకొస్తున్నాడు చూడండి. బ్రహ్మము కూడా నిరాకారమైనటువంటి బ్రహ్మ అంతఃకరణములలో భాషించును. అంతఃకరణలో భాషించును అంటే అంతఃకరణములో సాక్షాత్కారం చేసుకున్నటువంటి వారికి అంతఃకరణములో భాషించును అంటే భాదీప్తో ప్రకాశించును, అభివ్యక్తమగును అని చెప్తున్నాడు. నిరాకారమైనటువంటి వాడు ఆకారముగా భాషించును అంటే ప్రకాశించును అనేటువంటిది, అంటే అవగాహన కలుగును. తెలియను అన్నట్టు ఎలా తెలుస్తాడు? ఆకాశం వల్ల నిరాకారము అని. స్వామి, ఇక్కడ ప్రశ్న ఏంటంటే, బ్రహ్మము అంటే దేవుడు అనేటువంటి ఉనికిని ఆ ఉనికిని నిరాకారమైన ఇక్కడ చెప్పాల్సింది మీరు అనే అభిప్రాయం ప్రకారం ఏంటంటే గుణగణాలు. ఇప్పుడు మనమంతా ప్రతిదినం పూర్వాభ్యాసంలో దయానంద సరస్వతి చెప్పినటువంటి గుణగణాలని మనం తెలుసుకుంటున్నాం. కానీ ఇతనేమంటున్నాడు, నిరాకారమైనను అంతఃకరణములలో భాషించును. నిరాకారం ఎట్లా భాషిస్తుంటది? అనుభూతి ద్వారా. ఏ అనుభూతి? మీరు ఒకటి చెప్పండి, ఒక అనుభూతి చెప్పండి. నిన్న మొన్న వారం రోజుల వరకు దాదాపుగా మంచిగా చర్చిస్తున్నారు. ఒక్కొక్క విషయాన్ని దాదాపుగా 4-5 రోజులు, వారం రోజులు తీసుకుంటున్నారు కాబట్టి చాలా లోతుగా ఆలోచిస్తున్నారు. అనుభూతి అనేటువంటిది గుణగణాలను, శ్రీనివాస్ గారు, గుణగణాలను, సగుణోపాసన నిర్గుణోపాసన, ఆ గుణాలను చవి చూడడం. ఇప్పుడు శిశువుకు తల్లి తండ్రిని పరిచయం చేస్తున్నప్పుడు, అతను వస్తున్నప్పుడు అతని ఆకృతిని చూపించి అదిగో నాన్న, అదిగో నాన్న, అదిగో నాన్న యొక్క వ్యాఖ్యానం విప్పి చెప్పండి, అభిప్రాయం ఏంటి? ఇవాళటి ప్రకరణం మళ్ళీ మొదటి నుంచి వినండి. నిరాకారానికి నిరాకారం, స్పర్శకు స్పర్శ, దేహానికి దేహం, దేహాతీత అవస్థకు దేహాతీత అవస్థలు.
ఈ రకంగా సాక్షాత్కార ప్రకరణం నడిచినప్పుడు మరి ఇక్కడ నిరాకారమైనను అని చెప్పేసి ఆకారము లేనిది అంతఃకరణంలో ఎలా తెలుస్తుంటది? స్పర్శ ద్వారా. శ్రీనివాస్ గారు, వింటున్నాను. ఆ, ఇది నిరాకారానికి నిరాకారం అనేటువంటిది యజుర్వేదము 40వ అధ్యాయము 17వ మంత్రం యొక్క చివరి అంశాన్ని తీసుకొని దయానంద సరస్వతి మార్జన మంత్ర ప్రకరణం చివరి దానిలో ఓం ఖం బ్రహ్మ పునాత్ సర్వత్రా సర్వత్రా ఖం 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 అంటే ఆకాశము, దేహాతీతమైనటువంటి ఆకాశము, ఆకృతి లేనటువంటి స్థితి. దానినే ప్రాణాయామ మంత్రంలో చివరికి చెప్తున్నాడు ఓం సత్యం, సత్యస్వరూపం. అక్కడికి తీసుకెళ్తున్నాడు దయానంద సరస్వతి. కానీ ఇతడేమని చెప్తున్నాడు అంటే ఆకారమైనను అంతఃకరణంలో భాషించును. భాషించును అంటే ఆకారం లేనటువంటిది ఎలా భాషిస్తుంటది? లక్షణాలు కావాలి కదా. ఆకారం ఉంటేనే అంతఃకరణాలకు తెలుస్తుంది కదా. అదే మరి ఇప్పుడు ఆకారం అంటే ఇంద్రియ గ్రాహకత. ఇంద్రియ గ్రాహకత మనస్సుతోటైనను బుద్ధితోటైనను చిత్తముతోటైనను ఇక కళ్ళతోటైనను ఏదైనా ఇంద్రియ గ్రాహకత, ఇంద్రియాలతో కనబడాలి. లేదంటే ఇంద్రియాలతో కనబడకపోతే ఇప్పుడు అయినను అనే అయినను అనేటువంటి స్పష్టీకరణ వారికి చెప్పాల్సిన అవసరం లేదు. నిరాకారం అంతఃకరణంలో కనబడుతుంది అని అనొచ్చు. కాబట్టి నిరాకారమైనను అంటే ఆకారము లేకపోయినను అంతఃకరణంలో భాషించును. భాషించును అని అంటే మనకు తెలుస్తుంది. ఇందాక భీమరావు గారు అన్నారు కదా, మనకు తెలుస్తుంది అనేటువంటిది. ఎలా తెలుస్తుంది? లక్షణాలు ఏంటి? నిరాకారాన్ని ఎలా పట్టుకోవాలి? అందుకని ఇది వారి అభిప్రాయానికి ఇప్పుడు దయానంద సరస్వతి మళ్ళీ ఇప్పుడు చెప్తుంటాడు చూడండి. సిద్ధాంతి ఆకాశమున రూపమే లేనప్పుడు దానిని కంటితో ఒకడెట్లు చూచును? ఇగో ఇదే ఇప్పుడు మనం అంతఃకరణం అంటే ఇంద్రియాల పట్టులో స్పర్శతో గాని, కళ్ళతో గాని, చెవులతో గాని, దేని ద్వారా అయినా సరే అది ఎలా భాషిస్తుంది? ఆ భాషించే విషయాన్ని ఇక్కడ విప్పుతున్నాడు దయానంద సరస్వతి. ఆకాశమున రూపమే లేనప్పుడు దానిని కంటితో ఒకడెట్లు చూస్తాడు? కనపడిన వస్తువు దర్పణమునందును జలాదులందును ఎట్లు కనిపించును? ఆకారం లేనిది ఎట్లా కనిపిస్తుంటది? ఆకారం ఉంటేనే కదా చంద్రుని ప్రతిబింబము ఆకారంతో కనిపిస్తుంది కదా, సూర్యుని ప్రతిబింబము ఆకారంతో కనిపిస్తుంది కదా, అద్దం ముందు నిలబడ్డటువంటి మనకు ఆకారం ఉంది కదా, ఆకారం కనిపిస్తుంది కదా. ఆకారమే లేనప్పుడు ఎలా కనిపిస్తుంది? ఒకవేళ కనిపిస్తుందని నువ్వు భ్రమపడినట్లయితే పంచమహాభూతాలు అన్నభోషధుల ద్వారా జీవుని రప్పింపజేయడము, శుక్రాణువుగా గర్భాశయంలోకి రప్పింపజేయడము, మరియు మృత్యువుతోటి ఈ యొక్క జన్మ నుండి అని చేస్తున్నప్పుడు చనిపోతున్నప్పుడు రూపం ఎందుకు కనబడట్లేదు? నిరాకారం కదా. వస్తున్నప్పుడు ఆకృతిగా వచ్చినను పోయేటప్పుడు నిరాకారంగా సాగనంపి చూపిస్తున్నాడు కదా దేవుడు. మరి అది నీ దృష్టాంతం ప్రకారం ఇక్కడ మరి మృతదేహం నుండి జవదాటుతున్నటువంటి ఆత్మతత్వం ఎందుకు కనపడట్లేదు? అవునాచార్య గారు, కనబడాలి. ఆకారం లేదు కాబట్టి కనబడతలేదు ఆచార్య. మరి వీరు నిరాకారమైనను అని అంటున్నారు కదా నవీన వేదాంతి. దానికి దయానంద సరస్వతి చెప్తున్నాడు అన్నట్టుగా. దర్పణము అంటే దర్పములోను జలాశయములందు ఎట్లా కనిపిస్తుంది నిరాకారం. లోతు లేనిది గాను ఆకారము గల వస్తువు కనిపించును. కానీ నిరాకార వస్తువు ఎన్నడూ
ఏనాడు కూడా ఆ విధంగా కనిపించదు, నిరాకారంగా కనిపించదు. నిరాకారం ఎట్లా కనిపిస్తుంటారు? సామాన్య నిరాకారం అనేది అసలు కనిపించదు, అది అందరికి తెలిసిన విషయం ఉంటుంది. అంటే ఇప్పుడు సమాజానికి ఈ మత గురువులు వాళ్ళ ఎట్లా మభ్య పెడుతున్నారు అని అనేది దీని ద్వారా అర్థమవుతుంది. దయానంద సరస్వతి మనకు కనువిప్పు కల్పిస్తున్నాడు. ఇప్పుడు తన హస్తాక్షరం దయానంద సరస్వతి చేతి సంతకము తన పేరు రాసేటప్పుడు ఈ కొన ఆ కొన పైన గీతను చీల్చి ఎట్లయితే వెంట్రుకను సైతము తోలు ఒలిచి చూడాలి, అది వెంట్రుకైనా ఇంకేమైనా అనేటువంటి విధంగా ఎవరు ఏది చెప్తే దానిని గుడ్డిగా నమ్మకూడదు, దాని ప్రతి దానిని మనము తెలుసుకోవాలి అనేటువంటి అభిప్రాయం. సమయం పరిగెడుతుంది, మరి విషయం ఓం తన అనుభూతితో తెలుసుకోవడమే కదా గురుదేవా? ఇప్పుడు అనుభూతి కావాలి అని అంటే దేవుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే నొప్పి, బాధ, తృప్తి, పులుపు, కారం, చేదు, తీపి, ఇవి ఆకృతి కదా, ఆకృతి అందితేనే తెలుస్తుంది కదా. ఆ పదార్థం మన నాలుకకు తగిలితేనే కదా, స్పర్శతోటే కదా గ్రంథులో ఇది పులుపు తీపి అనేది గుర్తించేటువంటిది. నొప్పి బాధ అనే దానికి ఏదైనా గుచ్చుకోవాలి కదా, ఎవరైనా మనకు నచ్చని భాషలో తిట్టాలి కదా, తిడితేనే కదా మనం బాధపడేది, గుచ్చుకుంటేనే కదా ఆ నొప్పి వచ్చేది. రుచి తెలవాలి అంటే ఆ పదార్థం మనకు అందుబాటులో రావాలి కదా. ఉప్పును ఉప్పుగా ఎట్లా తెలుసుకుంటారు అంటే రుచి చూసి తెలుసుకుంటారా, లేదంటే తెల్లగా ఉన్నంత మాత్రమే చెప్తారా? అంటే మరి దాని స్పర్శ కావాలి కదా. మరి అదే నిరాకారం ఎట్లా స్పర్శిస్తుంది చెప్పండి? నిరాకారం ఎట్లా స్పర్శిస్తుంది? స్పర్శ కావాలి అంటేనే కదా. ఇప్పుడు నిమ్మకాయని చింతపండుని పిండి ఆవల పడేసి బయటపడేసి దాని రుచిని మాత్రమే, ఆ పులుపు రసతత్వంతో దాని గుణాన్ని మనకు తెలియజేస్తున్నాడు కదా, ఆకృతి రూపం కాదు. ప్రభాకర్ గారు, సమయం చాలా అతీతం అవుతుంది కానీ ముందుకు తీసుకెళ్ళండి. సత్యార్థ ప్రకాశం ఏకాదశ సముల్లాసం నుండి నవీన వేదాంతి ఆ తర్వాత సిద్ధాంతి మధ్యన జరుగుతున్న ఇక్కడ చర్చ వేరు, జీవుడు వేరు అనే విషయము, ఈశ్వర సాక్షాత్కారం గురించి, ఆ తర్వాత నిరాకార వస్తువు కంటికి ఎన్నటికీ కనిపించదు, బ్రహ్మము నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ యుక్తంగా ఉంటాడనే విషయాలు మనం ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి జ్ఞానాన్ని అందరికీ అందించడానికై ఎపిసోడ్ను లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కి ఈ జ్ఞానాన్ని అందరికీ అందించాలని కోరుచున్నాం. ఇంకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో రాసి సందేహ నివృత్తి చేసుకుని అత్యధిక జ్ఞానం పొందగలరని మనవి. ఈ విషయాలన్నీ మనకు అతి సరళంగా అందిస్తున్న ఆచార్య గారికి ధన్యవాదములు. ఈనాటి వైదిక సంధ్య భాగ్యలక్ష్మమ్మ గారిది ఉంది, చేయించాలని కోరిక. ఓం నమస్తే ఆచార్యజీ, సర్వేభ్యం నమః ఆచార్యజీ, అందరికీ నమస్తే. అత వైదిక సంధ్య బ్రహ్మయజ్ఞము ఆచమన మంత్రము. ఓం అమృతోపస్తరణమసి స్వాహా, ఓం అమృత అపిధానమసి స్వాహా, ఓం
सत्यं यशः श्रीर्मैश्रीः श्रयतां स्वाहा। ॐ षण्णो देवीरभिष्टया आपो भवन्तु पीतये शैन्यो रविस्रवन्तु नः। ॐ वाक् वाक् ॐ प्राणः प्राणः ॐ चक्षुः चक्षुः ॐ श्रोत्रं श्रोत्रम् ॐ नाभिः ॐ हृदयम् ॐ कण्ठः ॐ शिरः ॐ बाहुभ्यां यशोबलम् ॐ करतलकरपृष्ठे मार्जनमन्त्राः। ॐ भूः पुनातु शिरसि ॐ भुवः पुनातु नेत्रयोः ॐ स्वः पुनातु कण्ठे ॐ महः पुनातु हृदये ॐ जनः पुनातु नाभ्याम् ॐ तपः पुनातु पादयोः ॐ सत्यं पुनातु पुनः शिरसि ॐ कं ब्रह्म पुनातु सर्वत्र। प्राणायाम मंत्रः। ॐ भूः ॐ भुवः ॐ स्वः ॐ महः ॐ जनः ॐ तपः ॐ सत्यम्। अगमर्षण मंत्राः। ॐ मृतं च सत्यं चाभिधातपसोऽध्यजायत ततो रात्र्याजायत ततः समुद्रो अर्णवः ॐ समुद्रादर्णवादधि संवत्सरो अजायत अहोरात्राणि विदधतीश्वस्य मिषतो वशे ॐ सूर्याचन्द्रमसौदात यथा पूर्वमकल्पयत् दिवं च पृथिवीं च अन्तरिक्षमतो स्वहा। पुनराचन मंत्राः। ॐ षण्णो देवीरभिष्टया आपो भवन्तु पीतये शैन्यो रविस्रवन्तु नः। मनसा परिक्रम मंत्राः। ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नम एभ्यो अस्तु। योऽस्मान्द्वेष्टियं वयं दिष्मस्तं वोझम्बे दद्मः दक्षिणादिगिन्द्रोऽधिपतिः स्थिरच्चिराजिरक्षिता पितर इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नम एभ्यो अस्तु। योऽस्मान्द्वेष्टियं वयं दिष्मस्तं वोझम्बे दद्मः प्रतीचेदिग्वर्णोऽधिपतिः वृदाकुरक्षितान्नमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नम एभ्यो अस्तु। योऽस्मान्द्वेष्टियं वयं दिष्मस्तं वोझम्बे दद्मः बुधीचेदिक् सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नम एभ्यो अस्तु। योऽस्मान्द्वेष्टियं वयं दिष्मस्तं वोझम्बे दद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुद इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नम एभ्यो अस्तु। योऽस्मान्द्वेष्टियं वयं दिष्मस्तं वोझम्बे दद्मः गुरुद्वादिग्बृहस्पतिः स्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नम एभ्यो अस्तु। योऽस्मान्द्वेष्टियं वयं दिष्मस्तं वोझम्बे दद्मः। उपस्थान मंत्राः। ॐ जातवेदसे सुनवामा सोममरातीयतो निदहाति वेदः स नः पर्षदति दुर्गानि विश्वा नावेवा सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्ष्मुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राध्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तुषच्च
उदित्यं जातवेदसं देवं वहन्ति केतवः दृश्ये विश्वाय सूर्यं भूद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं देवं देवात्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्ताचुक्रमुच्चरतु पश्येम शरदः शतं जीवेम शरदः शतं शृणुयाम शरदः शतं प्रभ्रवाम शरदः शतम् अदीनस्याम शरदः शतं भूयच्च शरदः शतात् आचमन मन्त्राः ॐ शन्नो देवीरभिष्ठया आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः गायत्री गुरुमन्त्रम् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् हे రక్షక సచ్చిదానంద స్వరూప జగతుత్పాదక దేవ నీ దివ్య విజ్ఞాన స్వరూపం మేము నిత్యము ఉపాసింతుము మాకు సద్బుద్ధులనిచ్చి సత్కర్మములు ఆచరించినట్లు అనుగ్రహింపము స్వామి సమర్పణ భావము హే పరమేశ్వర నీవు గొప్ప దయగలవాడవు నీ కృపచే మేము ధర్మ అర్థ మీ కృప వల్ల జప ఉపాసనాది కర్మములను చేస్తున్న మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరముగా ప్రాప్తించినట్లు అనుగ్రహింపము స్వామి నమస్కార మంత్రములు ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ ఓం ఆచమన మంత్రాః ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः ॐ शान्ति शान्ति शान्तिः इति वैदिक ब्रह्म संध यज्ञम् आचार्यजी ओम नमस्ते आचार्यजी सर्वेभ्यो नमो नमः आचार्यजी ధన్యవాదములు భాగ్యలక్ష్మి గారికి. శాంతి పాఠం. ఓం ద్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవా శాంతి సమా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేభ్యో నమస్తే. ఆచార్యజీ నమస్తే. ओम नमस्ते आचार्यजी सर्वेभ्यो नमः నమస్తే ओम नमस्ते आचार्य सर्वेभ्यो नमो नमः. నమస్తే.